చిత్తూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో గురు పూజోత్సవం కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ జేసీజీ విద్యాధికారి నెల్లూరు శాసనసభ్యులు విఎం థామస్ నగర మేయర్ ఆమద తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు। గురువులు లేని సమాజం అర్థం లేనిదన్నారు। జేసీ మాట్లాడుతూ ప్రతి మనిషి తన తల్లి తండ్రి తర్వాత అంతటి ప్రత్యేక స్థానం గురువుకు ఇస్తానన్నారు। ఇంతటి ఉన్నతమైన వృత్తిలో ఉపాధ్యాయులను గౌరవించుకునే అవకాశం రావడం చాలా అదృష్టమన్నారు। ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించి భవిష్యత్తులో గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాలని కోరారు। ఈ కార్యక్రమంలో భాగంగా అవార్డు గ్రహీతలను జెడ్పీ చైర్మన్ జేఏసీ జీడీ నెల్లూరు శాసనసభ్యులు నగర మేయర్లు సన్మానించి సత్కరించారు। ఇక్కడ చాలా మంది వివిధ రంగాల్లో బెస్ట్గా రాణించిన ప్రతి ఒక్క టీచర్కి కూడా బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వడం జరిగింది। సైన్స్లో, మ్యాథ్స్లో, స్కౌట్లో ఆ విధంగా అన్ని విధాలు ఇవ్వడం జరిగింది। సుమారుగా ఈరోజు నాకు 65 మందికి అవార్డులు ఇచ్చారు। ఇవన్నీ కూడా టీచర్ని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళు మంచిగా రేపు భావితరాన్ని మంచిగా తీర్చిదిద్దడానికి, ఎంతోమంది మంచి పిల్లల్ని విద్యారంగంలో కానీ క్రీడా రంగంలో కానీ వాళ్ళకి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యతను ఈ టీచర్లు తీసుకుంటారు। కాబట్టి దానికి గుర్తింపుగా ఈరోజు అవార్డు ఇవ్వడం జరిగింది। టీచర్ని సన్మానించి వాళ్ళకి అవార్డు ఇచ్చేది నేను నిజంగానే ఒక మంచి కార్యక్రమంగా అనుకుంటున్నాను। ఎందుకంటే వాళ్ళే రేపు కావాలంటే డాక్టర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని, అదేవిధంగా చూసారంటే ఐపీఎస్ ఆఫీసర్ని, మంచి రాజకీయవేత్తల్ని, మంత్రుల్ని, ఇక్కడ ఉండే ప్రధానమంత్రిని, అదేవిధంగా ఇట్లాంటి పెద్ద పోస్టులన్నీ కూడా రావాలంటే ఇక్కడ నుంచి క్రమశిక్షణ స్టార్ట్ అవ్వాలి। సో టీచర్లు దీంట్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు। కాబట్టి వాళ్ళని సన్మానించడం, ఈ కార్యక్రమానికి పాల్గొనడం నాకు నిజంగానే గర్వకారణం।